హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. నా పేరు విజయ్. ప్రీవియస్ వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం సెట్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. అసలు సెట్ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. Set operator allows us to perform algebraic expression or operation among two or more tables or a relations and proceed as a result depending on its operator. దీంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్ అండ్ మైనస్. కమింగ్ టు యూనియన్లో డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు అండ్ రెండు టేబుల్స్ని కంబైన్ చేసి డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేసి ప్రింట్ చేస్తుంది. కమింగ్ టు యూనియన్ ఆల్, ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ ఇట్ ప్రింట్స్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ ద టేబుల్, బోత్ టేబుల్స్. ఇంటర్సెక్ట్ ఎట్లా అంటే కామన్గా ఉన్న రికార్డ్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. 2 టేబుల్స్లో కామన్గా ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే మనకి చూపిస్తుంది. కమింగ్ టు మైనస్, ఇట్ రిమూవ్స్ కామన్ రికార్డ్స్ అండ్ డూప్లికేట్ వాల్యూస్. ఏవైతే లేవో అవి మాత్రమే చూపిస్తుంది. మీకు డీటెయిల్గా ఎగ్జిక్యూషన్లో చూపిస్తా. ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయి ఆల్రెడీ. వన్ ఈజ్ స్టూడెంట్ 1 అండ్ అనదర్ వన్ ఈజ్ స్టూడెంట్ 2, STD2. ఈ 2 టేబుల్స్ని మనం యూనియన్ ఆపరేటర్తో కంబైన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎలాగో 2 టేబుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఫస్ట్ ఐ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STD1 యూనియన్ select star from STD2. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి 6 రికార్డ్స్, 6 రోస్ ప్రింట్ అయినాయి. వన్ ఈజ్ అంకిత, అరుణ్, అఖిల్, అనిల్, అజయ్ అండ్ కార్తిక్. బట్ మనం ఇక్కడ రైట్ సైడ్ టేబుల్లో చూస్తే మాత్రం ఆల్రెడీ మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. లైక్ అజయ్ 2 times in one table and Ankita. So union won't allow duplicate values. And I'll show you another example about union. ఫస్ట్ మనం ఒక కాలం యాడ్ చేద్దాం టేబుల్లో. అంటే యూనియన్ ఇంకా ఎట్లా యూజ్ అవుతుంది అని డీటెయిల్గా అర్థం అవ్వడానికి ఇంకొక కాలం యాడ్ చేస్తున్నా. ఆల్టర్ టేబుల్ STD2 యాడ్ అడ్రస్ varchar 15 table altered. Now update STD2 set address equal to Chennai, where ID equal to, I'll give 30. ఎర్రర్, సారీ, మనం ఇక్కడ రోల్ నెంబర్ అని ఇచ్చాం కదా. రోల్, ద కాలం నేమ్ రోల్. 2 rows సెలెక్టెడ్. ఎందుకంటే ఇక్కడ మనకి స్టూడెంట్ 2 అనే టేబుల్లో రోల్ నెంబర్ 30తో 2 రికార్డ్స్ ఉన్నాయి అండ్ బోత్ వర్ అజయ్. సో మనకి అట్లా ప్రింట్ అవుతుంది.
యూ కెన్ సియర్ స్క్రీన్ పెద్దది చేస్తాను. ఇక్కడ అడ్రస్ అని యాడ్ అయింది, బట్ అడ్రస్ ఏమీ ఇవ్వలేదు మనం. సో మనం అడ్రస్ ఇద్దాం ఫస్ట్. కమింగ్ టు అడ్రస్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అజయ్ అనే నేమ్ దగ్గర అడ్రస్ చెన్నై అని యాడ్ అయింది. సో మీకు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ అ మినిట్. ఇప్పుడు ఒక టేబుల్ వచ్చి 2 కాలమ్స్ ఉన్నాయి, ఇంకొక టేబుల్ వచ్చి మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. ఇది యూనియన్ చేయాలంటే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ టేబుల్ 1లో 2 కాలమ్స్ ఉన్నాయి, ఇన్సఫిషియంట్ కాలమ్స్ వల్ల రాదు. ఇక్కడ టేబుల్ 2లో వచ్చేసరికి అడ్రస్ అని ఒక కాలం యాడ్ చేసాం మనం. సో మనం ఇలాంటి ఎర్రర్ని ఓవర్కమ్ చేయడానికి ఒక నల్ కాలమ్ని క్రియేట్ చేస్తాం. సో ఐ విల్ షో యూ దట్ ఆల్సో. సెలెక్ట్ ఎస్ రోల్ కమా ఎస్ నేమ్ కమా నల్. ఇప్పుడు మనం కొత్త కాలమ్ని యాడ్ చేయాలి, నల్ యాజ్ ఎస్ అడ్రస్. యాజ్ అంటే అలియాస్. ఐ డీప్లీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అలియాస్ ఫ్రమ్ std1 union select star from std2. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓన్లీ ఇక్కడ అజయ్ అని ఒక్కటే ప్రింట్ అయింది. సో డూప్లికేట్ వాల్యూ రిమూవ్ అయిపోయింది. బట్ ఇక్కడ అగైన్ అజయ్ అని ప్రింట్ అయింది, ఎందుకంటే ఈ సెకండ్ ప్రింట్ అయిన అజయ్కి అడ్రస్ లేదు. సో ఇట్ వోంట్ కమ్స్ అండర్ డూప్లికేట్ వాల్యూ. ఇట్లా నల్ కాలమ్ని యాడ్ చేసి 2 టేబుల్స్ ఉన్న కాలమ్స్ని బ్యాలెన్స్ చేసి మనం యూనియన్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, యూనియన్ ఆల్. ఫస్ట్ ఐ విల్ డ్రాప్ అడ్రస్. alter table std2 drop column ఆల్సో మీరు ప్రీవియస్ క్వెరీలో చూడొచ్చు ఎందుకు ఎస్ రోల్ అనే కాలం నేమ్ తీసుకుంది, ఎస్ నేమ్ అని తీసుకుందంటే మనం యూనియన్ ఫ్రమ్ std1 అంటే ఫస్ట్ కాలంలో ఉన్న కాలం నేమ్స్ తీసుకుంటుంది. టేబుల్ ఆల్టర్డ్. నౌ ఐ విల్ డూ యూనియన్ ఆల్. సేమ్ క్వెరీ ఐ విల్ డూ. Select star from union all. మీరు ఇక్కడ చూడొచ్చు డూప్లికేట్ వాల్యూస్ కూడా. ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. సో అజయ్ 3 times ప్రింట్ అయింది అండ్ అంకిత 2 times ప్రింట్ అయింది. యూనియన్ ఆల్ అయితే మొత్తం అన్ని రికార్డ్స్ ప్రింట్ అవుతాయి, లైక్ డూప్లికేట్ వాల్యూస్ అవి రిమూవ్ చేయదు. సో కమింగ్ టు ఇంటర్సెక్ట్. ఇంటర్సెక్ట్లో ఏంటంటే కామన్గా ఉండే రికార్డ్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. లైక్ సెలెక్ట్, ఐ విల్ షో యూ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ std1 ఇంటర్సెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ std2. ఓన్లీ అజయ్ అని ఒక్క రికార్డే ప్రింట్ అయింది మనకి, ఎందుకంటే
రెండు టేబుల్స్లో కూడా అజయ్ అని మాత్రమే కామన్గా ఉండే రికార్డ్ మీరు ఇక్కడ చూడొచ్చు. రిమైనింగ్ అన్ని రికార్డ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంకిత ఉంది, ఓన్లీ స్టూడెంట్ 1 అనే టేబుల్లోనే 2 టైమ్స్ డూప్లికేట్ వాల్యూ ఉంది. ఇక్కడ స్టూడెంట్ 2లో అజయ్ అనే వాల్యూ వచ్చి 2 టైమ్స్ డూప్లికేట్ వాల్యూ ఉంది. బట్ రెండు టేబుల్స్లో కామన్గా అజయ్ని ఒక్కసారి, అజయ్ ఇస్ ద ఓన్లీ రికార్డ్. కమింగ్ టు మైనస్ ఆపరేటర్. మైనస్ ఆపరేటర్ ఏంటంటే రెండిట్లో కామన్గా లేని రికార్డ్స్ లాంటివి ప్రింట్ అవుతుంది. ఐ విల్ షో యూ. మైనస్ మీరు ఇక్కడ చూడొచ్చు, అంకిత, అరుణ్, అఖిల్ అండ్ అనిల్ ఈ 4 రికార్డ్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇట్ రిమూవ్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ కామన్గా ఉండే వాల్యూస్ కాకుండా. మీరు అనుకోవచ్చు ఇక్కడ స్టూడెంట్ 2లో అజయ్ అని ఉంది అండ్ ఆల్సో కార్తిక్ అని ఉంది, అవి ఎందుకు ప్రింట్ కాలేదని. మనం ఇచ్చిన క్వెరీ ఏంటి, స్టూడెంట్ 1లో ఉన్న రికార్డ్స్ని స్టూడెంట్ 2 నుంచి మైనస్ చేయమంటున్నాం. సో అందుకే అంకిత, అరుణ్, అఖిల్ అండ్ అనిల్ ప్రింట్ అయ్యాయి. దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు మనకి కావాలంటే. అప్పుడు స్టూడెంట్ STD2 అనే టేబుల్లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది, ఓన్లీ కార్తిక్, బికాజ్ అజయ్ కామన్ రికార్డ్ ఇన్ బోత్ స్టూడెంట్ 1 అండ్ స్టూడెంట్ 2. కార్తిక్ వాజ్ ఏ యూనిక్ రికార్డ్, సో కార్తిక్ ఒకటే ప్రింట్ అయింది. దిస్ ఈజ్ అబౌట్ సెట్ ఆపరేటర్ గైస్. దీంట్లో మనం యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్ అండ్ మైనస్ గురించి నేర్చుకుందాం. For more videos, subscribe to my channel, learn with me. Thanks for watching the video.